దేవి నవరాత్రులు 8వ రోజు. సేకరణ డాక్టర్ రమ్య స్వరూప్. తేదీ 29/9/2025. రోజు సోమవారం. తిథి సప్తమి. రంగు నెమలి పచ్చ రంగు. దేవి అవతారము సరస్వతీదేవి. ప్రసాదం పాయసం. పుష్పం తెల్ల కలువ పువ్వులు. సరస్వతీదేవి చదువుల తల్లిగా ఆరాధించబడుతుంది. ఈ దేవి త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మదేవేరి. నవరాత్రి, వసంత పంచమి ఉత్సవాలలో సరస్వతీదేవి ఆరాధన ప్రముఖంగా జరుగుతుంది. ఋగ్వేదంలోను, దేవి భాగవతంలోను, బ్రహ్మ వైవర్త పురాణంలోను, పద్మపురాణంలోను సరస్వతీదేవి గురించి వివిధ గాథలున్నాయి. సరస్వతీదేవి అత్యంతరహిత శక్తి స్వరూపిణి అని వివిధ స్తోత్రాలలో స్తుతిస్తున్నారు. బ్రహ్మ సకల సృష్టికర్త గనుక సరస్వతిని కూడా బ్రహ్మయే సృష్టించాడని, సృష్టి కార్యంలో తనకు తోడుగా ఉండడానికి తన జిహ్వపై ఆమెను ధరించాడని ఒక గాథ. సృష్టి కార్యాన్ని నిర్వహించడానికి బ్రహ్మకు శక్తి స్వరూపిణిగా సరస్వతిని శ్రీమాతాదేవి ప్రసాదించిన దేవి భాగవతం చెప్తుంది. వాక్, బుద్ధి, వివేకం, విద్య, కళలు, విజ్ఞానం వీటన్నిటికీ ఆది దేవతగా సరస్వతిని పూజిస్తారు. ఈ అమ్మవారు అధికంగా హంసవాహినిగా, వీణాపాణిగా, పుస్తకమాలధారిణిగా చిత్రింపబడుతుంది. సరస్వతి వర్ణనలో తెలుపు రంగుకు చెందిన వస్తువుల ప్రాముఖ్యత అధికం. సరస్వతి ధరించే వీణ పేరు కచ్చపి. పరాశక్తి తొలిగా ధరించిన 5 రూపాల్లో సరస్వతి ఒకటి. ఆ మాత కేవలం చదువులనే కాదు, సర్వశక్తి సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుందని దేవి భాగవతం 9వ స్కందం 5వ అధ్యాయం వివరిస్తుంది. మహామాయ, భాషా జ్యోతిర్మయ్, కళారస హృదయగా సరస్వతీదేవి పూజలందుకుంటుంది. సరస్వతీదేవి జన్మ వృత్తాంతం. సృష్టిని సృష్టి చేసిన బ్రహ్మ జీవులలో పాటు మానవ గర్భాన్ని సైతం సృష్టించాడు. ఇది ఎందుకో గాని బ్రహ్మకు సంతృప్తినివ్వలేదట. దీంతో విష్ణుమూర్తి అనుమతి తీసుకున్న బ్రహ్మ తన కమండలం నుంచి నీటిని చిలకరించడంతో అవన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయట. ఆ వెంటనే కింద పడిన నీటి బిందువుల నుంచి స్త్రీ రూపంలో ఒక అద్భుతమైన సృష్టి ఆవిర్భవించిందట. ఒక చేతిలో వీణతో, మరో చేతిలో వరదాభయ భంగిమలో, మరో 2 చేతుల్లో పుస్తకాలతో ఆ దేవత చూడముచ్చటగా ఉందట. ఆ దేవతను బ్రహ్మ వీణ వాయించమని కోరగా ఆమె వాయించడంతో అద్భుతమైన ధ్వని వెలువడిందట. ఆ ప్రవాహం శబ్దంగా మారి గాలి సైతం కంపించిందట. దీంతో ప్రపంచంలోని మానవులకు వాక్కు లభించిందట. అప్పుడు బ్రహ్మ ఆమెకు వాక్కును ప్రసాదించడంతో ఆమె వాగ్దేవి, అలాగే సరస్వతి అని కూడా పిలువబడింది. ఇక ఆ సరస్వతి మాతే కాలక్రమంలో భాగీశ్వరి, భగవతి, శారద, వీణ, పాణి, వాగ్దేవి వంటి అనేక పేర్లతో పూజింపబడుతూ వస్తుంది. అప్పటి నుంచి అమ్మవారు కళాకారులందరికీ ఆది దేవతగాను, చదువుల తల్లిగాను మారిపోయింది. సరస్వతీదేవి గురించి ఎవ్వరికీ తెలియని నిజాలు. హిందూ పురాణాల ప్రకారం మన సృష్టిని బ్రహ్మ సృష్టించాడు. త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మ మనుషులను సృష్టించారు. బ్రహ్మ భార్య సరస్వతీదేవి. ఇది మన అందరికీ తెలిసిన విషయమే. కానీ సరస్వతీదేవి గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచానికి విద్యని అనుగ్రహిస్తున్నాడు బ్రహ్మ యొక్క భార్య అయిన సరస్వతి స్వయంగా ఆ విధా కుమార్తె అని చాలా మందికి తెలియదు. బ్రహ్మపురాణం, మత్స్యపురాణంలలో బ్రహ్మదేవుడు తన కూతురు అయిన సరస్వతిని పెళ్లి చేసుకున్నాడు అని ఉంది. సరస్వతి పురాణం ప్రకారం చూస్తే బ్రహ్మ తన శక్తినంతా కూడగట్టి సరస్వతిని తయారు చేశాడు. అలా సరస్వతికి తల్లి
లేదు, తండ్రి మాత్రమే ఉన్నాడు అని. ఆయనే బ్రహ్మ. మత్స్య పురాణం ప్రకారం చూస్తే బ్రహ్మ విశ్వాన్ని సృష్టించినప్పుడు తను ఒంటరిగా ఉన్నారు. తన దగ్గర ఉన్న శక్తితో సరస్వతి, బ్రాహ్మి, సంధ్యలను తయారు చేశారు. ఈ ముగ్గురిలో సరస్వతీదేవి చాలా అందంగా ఉంటుంది. బ్రహ్మ తన ఆలోచనలు మొత్తాన్ని సరస్వతి పైనే ఉంచేవారు. సరస్వతి బ్రహ్మ నుంచి తప్పించుకోవడానికి 4 దిక్కులలో దాక్కునేది. ఆమెను చూడడం కోసం ఆయన 4 తలలని ఏర్పాటు చేసుకున్నాడు. బ్రహ్మ కనుచూపు మేర నుంచి తప్పించుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసేది సరస్వతి. ఆయన నుంచి తప్పించుకోవడం కోసం ఆకాశంలో దాక్కోవడానికి కూడా ప్రయత్నించింది. అప్పుడు తన 5 తలలతో సరస్వతిని చూసేవాడు. అలా బ్రహ్మ చూపు నుంచి సరస్వతి తప్పించుకోలేకపోయింది. ఆ పైన బ్రహ్మ సరస్వతిని వివాహం చేసుకున్నారు. ఇద్దరూ కలిసి మానవ జాతిని సృష్టించాలి అని నిర్ణయించుకున్నారు. ఒక ఏకాంత ప్రదేశానికి వెళ్ళి 100 సంవత్సరాల పాటు వాళ్ళిద్దరూ ఏకాంతంగా ఉండి మను అనే ఒక పిల్లవాడికి జన్మనిచ్చారు. ఈ భూమి మీద పుట్టిన మొట్టమొదటి మానవుడు మనువు అని చెప్తారు. అలా బ్రహ్మ తన సృష్టించిన సరస్వతిని పెళ్లి చేసుకున్నారు. ధన్యవాదములు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. రమ్యమైన రచనల సమాహారం.